హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, ఇలా చెప్పైతే దాదాపు ఒక 3 months అయితే అయిపోయిందనమాట. సో మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసి మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా లాంగ్ గ్యాప్ అయితే వచ్చేసిందనమాట. ఇకపై నుంచి అయితే ఆ గ్యాప్ అయితే క్లియర్ చేసేసారనమాట. మీ అందరి కోసం అయితే ఒక ఎక్స్క్లూజివ్, చాలా కష్టపడి మంచి కంటెంట్ అయితే తీసుకురాబోతున్నాను అనమాట. ఎగ్జాంపుల్గా ఈ వీడియోని అనుకోవచ్చు మీరైతే. ఇక నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి, మీరు చూడడానికి రెడీ అయిపోండి. నవీన్ టెక్ టిప్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి అనమాట. సో మంచి మంచి కంటెంట్ అయితే తీసుకురాబోతున్నాను ఇప్పటి నుంచి అయితే గైస్. సో గైస్, ఇవాళ వీడియో గురించి మాట్లాడుకుంటే కనుక చాలా మంచి వీడియో అనమాట. సో లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట వీడియో అనేది. సో thumbnail చూపెట్టినట్టుగానే మీకు మంచి మంచి ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. దానికంటే ముందు మీ అందరి కోసం ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గ్యాడ్జెట్స్ అన్నీ కూడా మనం అయితే 100 రూపీస్ వరకు అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మొబైల్ హోల్డర్స్ కావచ్చు, కేబుల్ ప్రొటెక్టర్స్ కావచ్చు, పెన్ కావచ్చు, లేకపోతే ఈ మొబైల్ హోల్డర్ కావచ్చు, మనం అన్ని కూడా అయితే 100 రూపీస్ లోపు అయితే ఆర్డర్ చేసామన్నమాట. మీకు ఒక్కొక్క దాని గురించి అయితే ఇప్పుడు డీటెయిల్గా అయితే చెప్తాను. బిలో 100 రూపీస్ గ్యాడ్జెట్ సిరీస్ లో మనకు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకైతే మొబైల్ చార్జర్ కేబుల్ ప్రొటెక్టర్ అనమాట. సో ఇది మనకైతే చాలా చాలా ఇంపార్టెంట్ గ్యాడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనలో చాలా మందికి అయితే ఇలా మనకైతే మన కేబుల్స్ అయితే ఇలా ఖరాబ్ అయిపోయినా కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా మనం యూజ్ చేస్తున్నప్పుడు మనకు షాక్ కొట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువ అయితే ఉంటాయి కాబట్టి సో ఇది మనకైతే చాలా ఇంపార్టెంట్, అంతేకాకుండా యూస్ఫుల్ గ్యాడ్జెట్ అనమాట. సో మనకు 3 సెట్స్ అయితే వచ్చాయన్నమాట మనకు 100 రూపీస్ లోపు అయితే. ఒక్కొక్క దాంట్లో మనకైతే 4 ఉన్నాయన్నమాట. సో అలా మనకైతే మొత్తం 12 ప్రొటెక్టర్స్ అయితే వచ్చాయన్నమాట. సో మనకి సింపుల్ గా మనము కేబుల్ అంతా అయితే వచ్చేస్తుంది అనమాట. సో వీటిని ఎలా షిఫ్ట్ చేసుకోవాలంటే కనుక, మన కేబుల్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కనుక పెట్టేసి మనము కింద నుంచి పైన సింపుల్ గా అయితే వీటిని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం చాలా సింపుల్ గా అయితే దీన్ని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో మన కేబుల్ అంతా కూడా మనం అయితే ప్రొటెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మన అడాప్టర్ దగ్గర పెట్టుకోవచ్చు, ఇక్కడ మన మొబైల్ ఛార్జింగ్ పెట్టే దగ్గర పెట్టుకొని అయితే మనకు ఎలాంటి షాక్ కాకుండా, ఎలాంటి ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. మనకు ఛార్జర్లతో ఎంత హానికరమో మన అందరికీ తెలిసిందే కాబట్టి సో నేనైతే 100 రూపీస్ లోపు అయితే ఈ ప్రోడక్ట్ అయితే అందరికీ సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా దీన్ని అయితే కనుక్కోండి మీరు. సో వీటి యొక్క లింక్స్ అన్ని కూడా కింద వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, అక్కడ నుంచి మీరైతే బై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన గ్యాడ్జెట్స్ లో మనకైతే సెకండ్ ఐటమ్ వచ్చేసి మనకైతే ఒక మొబైల్ హోల్డర్ అన్నమాట. సో దీని యొక్క క్వాలిటీ చూసుకుంటే కనుక బిలో 100 రూపీస్ లో ఎలా వచ్చిందని చెప్పేసి నేనే షాక్ అయ్యాను అనమాట. సో ఎందుకంటే చాలా బాగా అవుతుంది అనమాట క్వాలిటీ అనేది. అంతేకాకుండా మనము ఈజీగా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. అంతేకాకుండా సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మీరు చూసారనుకోండి, ఈ విధంగా సైజ్ కూడా అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఎవరైతే మూవీస్ అయితే చూస్తారో, లేకపోతే యూట్యూబ్ లో వీడియోస్ కావచ్చు, ఇలా వాళ్ళకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఈ గ్యాడ్జెట్ అనేది సింపుల్ గా మనం అయితే హోల్డ్ చేసుకోవచ్చు, ఇలా చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మూవీస్ చూసే వాళ్ళకి కూడా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ గ్యాడ్జెట్ అనేది. సో ఎవరైనా మూవీస్ చూసే ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళైతే చాలా బాగా దీన్ని అడ్జస్ట్ చేసుకొని అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక మనము థర్డ్ గ్యాడ్జెట్ చూసానికి వచ్చేస్తే కనుక మనకు 100 రూపీస్ కి అనమాట మనకు 3 గ్యాడ్జెట్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇవైతే. సో ఇది ఒక పెన్ అనమాట. సో దీన్ని మీరు మొబైల్ హోల్డర్ గా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అయితే స్టైలిష్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. స్టైలర్ అంటే ఏంటంటే కనుక, సో ఇలా మనం ఆపరేటర్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా ఇలా నేను ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఇలా యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. సో పైకి స్క్రోల్ చేస్తే దీన్ని మనం అయితే స్క్రోలింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం అయితే దీన్ని స్టైలిష్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్లే కూడా అవుతుంది అనమాట. సింపుల్ గా మనం అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అంతేకాకుండా దీని ఇంకో యూజ్ కూడా అయితే ఉందన్నమాట. ఎలాగా అంటే ఫ్రెండ్స్ చూసారా, ఈ విధంగా మీరు చాలా సింపుల్ గా దీన్ని అయితే మీరు ఇలా హోల్డర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని మీరు పెన్నుగా కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఫస్ట్ గ్యాడ్జెట్ ఇందులో అయితే. ఫ్రెండ్స్, తర్వాత 2 గ్యాడ్జెట్ చూసినా కూడా మనకైతే ఇది కూడా ఒక మొబైల్ హోల్డర్, ఇది కూడా మొబైల్ హోల్డర్ అనమాట. సో ఈ 2 ఎలా ఉపయోగపడతాయి ఇప్పుడు మీకైతే చూపిస్తాను చూడండి. సో నా క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఇదైతే బాగా అనిపించింది, పెన్ను కూడా బాగుంది అనమాట. ఇది కొంచెం లో క్వాలిటీ అనిపించింది. సో 100 రూపీస్ లోపు కాబట్టి మనకు 3 వచ్చాయి కాబట్టి మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కాబట్టి ఎవరైతే ఎక్కువగా మూవీస్ చూసే వాళ్ళకి ఇది, అంతేకాకుండా నేను ఫోన్ పట్టుకొని చూసే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడతాయి 2 కూడా. సో ఎలాగంటే
చూసారు కదా. సో ఈ విధంగా మనం అయితే పెట్టుకొని అయితే వీటిని చూసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అయితే ఉంటాయి కాకపోతే మనం హోల్డ్ చేయకుండా మనకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతాయి అనమాట. సో చాలా బాగా మనం అయితే మొబైల్ పట్టుకోకుండా సో మూవీస్ చూసేటప్పుడు వీటిని అయితే ప్లేస్ చేసుకొని మనం అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఈ మనకైతే థర్డ్ గ్యాజెట్ అనమాట. 100 రూపీస్లో మనకైతే ఒక పెన్ వచ్చింది, ఒక 2 మొబైల్ హోల్డర్స్ కూడా అయితే వచ్చాయి. సో మూవీస్ చూడడానికి మనకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్ మనకు ఫోర్త్ గ్యాజెట్ వచ్చేసి మనకైతే ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఎక్స్పెషల్ గా మనం అయితే ఛార్జింగ్ పెట్టేటప్పుడు అయితే సో మన మొబైల్ అయితే మన అడాప్టర్ మీద కావచ్చు, లేకపోతే ఎక్కడో ఒక హ్యాంగ్ చేసి పెడతాం కదా, అలా కాకుండా అయితే మనము దీంట్లో మొబైల్ ప్లేస్ చేసుకొని సింపుల్ గా మనం అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకు సో వాళ్ళకి స్టిక్ చేయడానికి కూడా మనకైతే ఒక స్టిక్కర్ కూడా ఇచ్చారు వాళ్ళు. సింపుల్ గా మీరైతే సైడ్ ఈ విధంగా మీరైతే స్టిక్కర్ ని స్టిక్ చేసేసి, మనకు ఇది డబుల్ ప్లాస్టర్ అనుకుంటా, సో దీన్ని మీరు వాళ్ళకి అతికిచ్చేసారు అనుకోండి, చాలా సింపుల్ గా మీరైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చాలా సింపుల్ గా మనం అయితే స్టిక్కర్ పెట్టేసి వాళ్ళకి పెట్టేసి ఈ విధంగా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా సో మన మొబైల్ కింద పడిపోవడం కావచ్చు, లేకపోతే పేలిపోవడం కావచ్చు, సో మన అడాప్టర్ కి చాలా దూరంగా ఉండడం వల్ల మనకైతే చాలా సేఫ్ గా అయితే ఉంటుంది కాబట్టి సో ఇది కూడా మనకైతే వర్తీ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో క్వాలిటీ విషయానికి వచ్చేస్తే కూడా సో 100 రూపీస్ లోపు కాబట్టి సో ఓకే అనిపించింది నాకు. క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు ఛార్జింగ్ పెట్టేటప్పుడు అయితే చాలా ఇంపార్టెంట్ గ్యాజెట్ అనమాట ఇది. సో ప్రతి ఒక్కరికి కూడా సో మీకు తెలిసిన వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి. వీటి యొక్క లింక్స్ కూడా మనకైతే వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకోండి. మనకు ఈ వీడియోలో లాస్ట్ గ్యాజెట్ విషయానికి వచ్చేస్తే కనుక ఇది మనకైతే ఒక చిన్న బ్యాక్ ప్యాక్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మెయిన్ గా ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో, లేకపోతే ఎక్కువ గ్యాజెట్స్ క్యారీ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా మనకైతే బిలో 100 రూపీసే గైస్. సో ఇందులో మనకు క్వాలిటీ విషయానికి వచ్చే కనుక ఓకే అని చెప్పుకోవచ్చు, చాలా గట్టిగానే ఉంది సేఫ్టీ పరంగా. సో ఇలా సింపుల్ గా మనకు ఇక్కడ ఒక జిప్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం ఇయర్ ఫోన్స్ కావచ్చు, అంతేకాకుండా పెన్ డ్రైవ్స్, లేకపోతే ఇంకా ఏదైనా గ్యాజెట్స్ ఉంటాయి కదా, కెమెరా గ్యాజెట్స్ కావచ్చు, ఇందులో కూడా కొన్ని గ్యాడ్జెట్స్ అయితే పెట్టుకొని మనం సింపుల్ గా అయితే వీటిని సో ఎక్కడ మిస్ అవ్వకుండా మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు జిప్ కూడా అయితే ఇచ్చారు. సో దీని ద్వారా సింపుల్ గా మనం ఇలా సో సేఫ్టీగా అయితే మనం తీసుకెళ్లొచ్చు అనమాట. సో ఇది కూడా మనకైతే క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది అనమాట. సో ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు. సో ఇందులో ఎవరైతే గ్యాజెట్స్, చిన్న చిన్న గ్యాజెట్స్, లేకపోతే ఇయర్ పాడ్స్ కావచ్చు, ఇంకా ఇతర గ్యాజెట్స్ క్యారీ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ గ్యాజెట్స్ అనేది. సో మెయిన్ గా ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదనమాట. సో మనకు ఫిఫ్త్ గ్యాజెట్ అంటే లాస్ట్ గ్యాజెట్ అనమాట. సో బిలో 100 రూపీస్ లో మనకు ఒక చిన్న పౌచ్ లాంటిది బ్యాక్ ప్యాక్ కూడా అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్ చూసారు కదా. సో 100 రూపీస్ లోపు సో ఈ కొన్ని యూస్ఫుల్ గ్యాజెట్స్ అనేవి మీకోసం అయితే తీసుకొచ్చేసాను అనమాట. సో వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.